అమ్మ ప్రేమను మాటల్లో చెప్తే నాన్న ప్రేమను జీవితమే చెప్తుంది. తండ్రి నీడ ఉంటేనే కుటుంబానికి ధైర్యం, మనసుకి భరోసా. ప్రేమను ఎక్కువగా చెప్పకపోయినా జీవితాంతం ప్రేమించే వాళ్ళే నాన్నలు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఈరోజు ఫాదర్స్ డే కదా! అందుకే చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవాలనిపించింది. మార్నింగ్ మామయ్యని అండ్ నాన్నని రమ్మని చెప్పాను. మామయ్య వచ్చేమో బోటి కర్రీ చేశాడు. నేనేమో చికెన్ కర్రీ చేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ చిన్న సెలబ్రేషన్స్ అయితే చేశాను. యాక్చువల్లీ ఈ కేక్ కటింగ్‌లో మా మామయ్య కూడా ఉంటే బావుండేది. బట్ తను వేరే వర్క్ మీద వెళ్ళిపోయాడు. ఇంకా అందుకే మా నాన్న అండ్ అశోక్‌కి ఇద్దరు కేక్ కట్ చేయిస్తున్నారు. బేసిక్‌గా ఇద్దరికీ ఇష్టం లేదు కేక్ కట్ చేయించడం. కానీ ఏం చేద్దాం? నాకేమో ఇష్టం వీళ్ళకి ఇలా సెలబ్రేట్ చేయాలని. వాళ్ళకేమో ఈ కేక్ కటింగ్‌లు అవి అంతగా నచ్చదు. నేనైతే ఈసారి గట్టిగా చెప్పాను. లేదు ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి అని చెప్పి. ఎవ్రీ టైమ్ ఇట్లాగా ఏదైనా రెస్టారెంట్‌కి అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజేమో ఇంట్లోనే చిన్నగా అలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామనమాట. చాలా అనిపించింది. అందరూ కలిసి ఇలాగ లంచ్ ప్రిపేర్ చేసుకొని చిన్న సెలబ్రేషన్స్ ఇలా చేస్తుంటే చాలా నచ్చేసింది ఈరోజు. అండ్ మా మిన్నీ చూసారా కేక్ మొత్తం కావాలంట. అదేమో మొత్తం క్రీమీగా ఉంది. అదే కావాలి అంటుంది. ఆ క్రీమే కావాలంటుంది. ఇంక మా అమ్మ ఒప్పుకోలేదు. తీసుకెళ్ళిపోయి ఆ క్రీమ్ అంతా తీసుకొచ్చి ఇచ్చేసింది. అప్పటికే చూసారా ఆ ఫేస్‌లో ఆ కళ్ళల్లో ఆ వాటర్ చూడండి. అలా ఏడవగానే భలే వచ్చేస్తాయి అసలు వాటరు. ఇంక సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక ఇంకా బాయ్ చెప్పేస్తున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి.